अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। हल्के असम्बली मेदक से एमएलए मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी को तीसरी मरतबा बीआरएस पार्टी से टिकट दिए जाने को लेकर आज टाउन के दवारका गार्डन फंक्शन हॉल में एमएसएसओ कायदीन ने प्रेस कॉन्फ्रेंस मुनाकिद करते हुए एमएलए पद्मा देविंदर रेड्डी को टिकट दिए जाने की मुखालफत की और फिर उनकी जानिब से पार्टी कायदीन को हुई मुश्किलात और तकालीफ का भी प्रेस कॉन्फ्रेंस में जिक्र किया गया। ये प्रेस कॉन्फ्रेंस काफ़ी देर तक जारी रही, जिसमें मेदक हल्के असम्बली के कई मंडलों के अहम जिम्मेदारान ने इस प्रेस कॉन्फ्रेंस में हिस्सा लेते हुए अपनी तफसीलात बयान किए। वाज़ेह रहे कि एमएसएसओ के कायदीन डॉक्टर माइनमपल्ली रोहित को मेदक हल्के असम्बली से टिकट न दिए जाने को लेकर काफ़ी नाराज़ हैं और वो सीएम केसीआर से टिकट के फैसले पर नज़रसानी की अपील भी कर रहे हैं। अब देखना यह है कि टिकट के मामले में रियासती वज़ीर आला क्या फ़ैसला लेते हैं, क्योंकि उन्होंने आज ही बीआरएस पार्टी की जानिब से जारी करदा उम्मीदवारों की पहली फहरिस्त में एमएलए पद्मा देविंदर रेड्डी को तीसरी मरतबा मेदक से बीआरएस पार्टी की हैसियत से उम्मीदवार का ऐलान कर दिया है और फिर इसी महीने की 23 तारीख को सीएम केसीआर मेदक का दौरा करते हुए दफ्तर कलेक्ट्रेट, दफ्तर जिला एसपी और बीआरएस पार्टी दफ्तर का भी इफ्तिताह करने वाले हैं। और दूसरी तरफ कांग्रेस पार्टी की जानिब से 10,000 अफराद के जरिए सीएम केसीआर के प्रोग्राम को रुकावटें खड़ी करने की जिला सदर कांग्रेस पार्टी ने प्रेस कॉन्फ्रेंस के जरिए ये बात बतलाई है। ऐसे में देखना यह होगा कि एक तरफ केसीआर को अपने ही घर यानी बीआरएस पार्टी कारकुनान से, तो दूसरी तरफ घर के बाहर वाले यानी कांग्रेस की जानिब से कई एक दावे उनके प्रोग्राम को लेकर कहे जा रहे हैं। और फिर अभी सिर्फ बीआरएस पार्टी उम्मीदवारों के ही नामों का ऐलान किया गया है। नीज इस मरतबा हल्के असम्बली मेदक से कांग्रेस भाजपा के अलावा आज़ाद उम्मीदवार की हैसियत से कौन कौन उम्मीदवार हो सकते हैं उसका इंतज़ार बाकी है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। వేరే దిక్కులు అమ్ముకున్నారు. ఇదే కాదు, అనేక కుంభకోణంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మందిరడే ఎక్కడ పోయింది? మందిరడేలా దాదాపు 3 కోట్ల రూపాయలు స్కామ్ చేసి తీసుకున్నారు. మరి మీ సొంత గ్రామంలో రేవంత్ రెడ్డి మీ సొంత గ్రామంలో సొసైటీలో 2.5 కోట్లు లూటీ చేసినావు. నువ్వు ఏం చేస్తావు? ఈ ఊరి వస్తువులు నువ్వు ఏం చేస్తావు? మీ కుటుంబం ఈ మీద కాన్స్టిట్యూన్సీకి ఏం చేస్తావు చెప్తావు? 14 సంవత్సరాలు ప్రయాణించినాం. 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాను, కానీ 10 సంవత్సరాలు అయితే అధికారంలో ఉన్నా నీ అభివృద్ధి నీ దగ్గరిస్తున్నావా? లక్ష రూపాయలు నీ దగ్గరిస్తున్నావా? తప్పకుండా మా మహిళలు, మా అక్కలు, మా చెల్లెలు, మా యువకిషోరాలు మీకు షాపు షీపు రూపం ఇతర నిర్ణయం తీసుకోకుండా నువ్వు ప్రచారానికి ఎట్లా వస్తావరా? తప్పకుండా చేసిన తర్వాత అభ్యర్థిని మార్చే తప్పకుండా మళ్ళీ ఒక్కసారి ఆలోచన చూసుకొని నేను ఒక సొసైటీ చైర్మన్ చేసినప్పుడు 2014లో టీడీపీ ప్రభుత్వానికి రాజీనామా చేసి కేసీఆర్ యొక్క పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిన తర్వాత 2 ఎమ్మెల్యే ఎలక్షన్లు చేసాం, 3 ఎంపీ ఎలక్షన్లు చేసాం, 2 సర్పంచ్ ఎలక్షన్లు చేసాం, 2 ఎంపీసీ ఎలక్షన్ చేసాం, 2 జడ్పీసీ ఎలక్షన్ చేసాం, అన్ని రకాల సొసైటీ ఎలక్షన్ మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక కొత్తగా నూతన మండలాలు ఏర్పడడం జరిగింది. ఆ మండలాలు ఏర్పాటు చేయడంలో హవేలి గంప కూడా మండల కేంద్రం ఏర్పడింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఒక
రూపాయి కూడా గ్రామాభివృద్ధికి కేటాయించిన ఎమ్మెల్యే వారంటే మన పద్మా దేవేందర్ రెడ్డి గారి చాలా సార్లు కూడా మండల కేంద్రంకు అన్ని గ్రామాలకు ఇచ్చారు. మా గ్రామం కూడా ఇవ్వండి, ఇక్కడ అసౌకర్యాలు చాలా ఉన్నాయని చెప్పి ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించారు. వాళ్ళకైతే కనీసం డ్రైనేజీ వ్యవస్థ లేని సర్వాకి వ్యవస్థ నడుస్తున్నది. ఎస్టిమేషన్ అంటే ఒకసారి కాదు 4 సార్లు ఇచ్చారు. ఎన్నిసార్లు కూడా రిక్వెస్ట్ చేసినా ఒక్కసారి కూడా ఎటువంటి రూపాయి లేదు. మరి ఇక్కడ మెదక్ అనేది మీ అందరూ కూడా తెలుసు, అభివృద్ధిలో ఎంతమంది వెనుకబడిందో. మరి సిద్దిపేట గులాగిరి మనకి ఎందుకు మన మెదకు మనకు ముందు మన మెదకు అభివృద్ధి చేసే వ్యక్తికి టికెట్ కేటాయించినట్టయితే ఖచ్చితంగా అందరం కూడా ఈ ఫంక్షన్ హాల్లో ఉన్న కానీ బయట ఉన్న కార్యకర్త ఎవరికి ఇచ్చినా అందరం కూడా 78,000 మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి గౌరవ కేసీఆర్ గారికి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని చెప్పి సభాముఖంగా కోరుతున్నాం. జై తెలంగాణ. మరి జై కేసీఆర్, జై కేటీఆర్. తప్పకవద్దు, తప్పకవద్దు, తప్పకవద్దు. ఈరోజు మేము నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి మరియు 2 మున్సిపాలిటీల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ తెచ్చిన మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఇప్పుడే మెదక్ అభ్యర్థిత్వాన్ని మన పద్మా దేవేందర్ రెడ్డి గారికి ఖరారు చేయడం జరిగింది. ఇందు సందర్భంగా మేము నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులము, ఎంపీపీలను కానీ, వైస్ ఎంపీపీలను కానీ, సర్పంచులను కానీ, ఎంపీటీసీలను కానీ, మాజీ దేవస్థానం డైరెక్టర్లను కానీ, సొసైటీ చైర్మన్లు కానీ, రైతు సంఘం నాయకులు కానీ, గ్రామ టీఆర్ఎస్ కమిటీలు కానీ అందరం కూడా మేమందరం కలిసి కూడా పద్మా దేవేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము వ్యతిరేకించే ముందు మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు, మీరు చేసే విధానాలకు వ్యతిరేకం. కాబట్టి మనము మన నియోజకవర్గం వెనుకబడున్న దృష్ట్యా నేను పెద్ద అంశాలు తీసుకోకుండా కొన్ని సందర్భాలలో గ్రామ స్థాయిలో నేను ముందు ఒక 30 సంవత్సరాల నుంచి మా కుటుంబం కానీ గ్రామాన వాళ్ళు తిరిగిన నాయకత్వం నాకు ఇచ్చారు. నేను చిన్న గ్రామాలలో చేసుకున్న తర్వాతనే ఎప్పుడైనా కానీ వేరే నాయకత్వాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా జనాలలో ఉండే మనస్తత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం. 2014లో మా బెల్ట్లో 4-5 బూతులు మొత్తం అక్కకు ఖాళీ అనే ఉద్దేశంతో ఈ నాయకత్వం మంచిగా ఉంది, మీకు మంచి చెడు మేము చేస్తామని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి టీఆర్ఎస్ పెట్టులో కలపడం జరిగింది. తీసుకొచ్చినాక వాళ్ళు గౌరవం ఇచ్చారు. వ్యక్తిగతంగా 28 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 60 సంవత్సరాల పెద్ద మనిషి దించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇచ్చారు. ఎక్కడ కూడా మీరు ఇచ్చేటప్పుడు నా మీద ఒక బాధ్యత పెట్టడం జరిగింది. అలా మీరు సామాన్య నా తోటి మిత్రులు మీ దగ్గర కూడా 3-3 లక్షలు చేసుకొని 1,20,40,000 తీసుకుందంటే ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఇది నిజంగా దురదృష్టం. మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యుల నుంచి మిమ్మల్ని నేను క్షమాపణ కోరుతున్నాం. దీని స్థితి సంగతులు మన పునరావృతం కాకుండా మీ పత్రిక వెళ్ళకుండా మరి గతం మరి నెక్స్ట్ ఇసుటి నాయకత్వం ఖచ్చితంగా లేకుండా మేము చూస్తాం. మీరు దయచేసి మన్నించాలి సభాముఖంగా కోరుతున్నాం. మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కూడా ఈ అభ్యర్థిత్వాన్ని పునర్పరిశీలించి తప్పకుండా మరి మార్పు చేయాలని నేను ఈ సభాముఖంగా అందరి పక్షాన నేను కోరుతున్నా. ప్లీజ్ దయచేసి మీరు పెద్దలు ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. మరి ఇక్కడ ప్రజలు మనోభావాలు ఇక్కడ నాయకత్వం ఇక్కడ ఉన్న ఇక్కడ ఈ మెదక్ నియోజకవర్గంలో సామాన్య కార్యకర్త ఇచ్చినా కానీ మనం భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. కానీ ఈ పద్మాకర్కు టికెట్ ఇస్తే ఇక్కడ మెదక్లో సీట్ పోయినాకే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించి ఇక పద్మకు సీటు క్యాన్సల్ చేసి వేరే వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మాజీ ఎంపీ శంకరంపేట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆవేదనకు గురి అయిన వారే. మీకు అందరికీ తెలుసు మన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వాళ్ళ భర్త అయిన దేవేందర్ రెడ్డి గారి ఆగడాలు చెప్పుకుంటూ పోతే ఈ రోజు కూడా సరిపోదు, మనకు అందరికీ తెలిసిందే. అయితే మనము ఈ టికెట్ విషయంలో ఇప్పటికైనా మన పార్టీ పెద్దలు ఆలోచించి మెదక్ టికెట్ ను చేంజ్ చేయాలని మేము కోరుతూనే ఉన్నాం. అయితే
గిరిజన తాండాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే గిరిజన తాండాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతా ఉంటే మేము సీసీ రోడ్ల కోసం అడగడానికి వెళ్తే మీరు చెట్టకు పుట్టకు ఉన్న మీకు సీసీ రోడ్లు అవసరమా అని చాలా సార్లు వ్యంగ్యంగా మా గిరిజన జాతిని అవమానించే విధంగా చాలా సార్లు అనడం జరిగింది. అయినా సరే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మేము ఒకటే కొడతా ఉన్నాం, అభ్యర్థిని మార్పు చేయకపోతే గిరిజన తాండాల్లో ఏ తాండా పోయినా మేము బరాబర్ చెప్తున్నాం. పద్మా దేవేందర్ రెడ్డి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా మేము అందరము ఘనంగా స్వాగతం పలుకుతాం. కానీ మా మాటలు పట్టించుకోకుండా మళ్ళా ఆమెకి టికెట్ అని చెప్తే మాత్రం ప్రతి తాండలో మా యువతి యువకులను ఒక 200 మందితో ఎక్కడ ప్రచారానికి పోతే అక్కడ మేము అడ్డుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మేము గిరిజనులం సార్, గుడి కట్టుకుంటాం సార్, మాకు తోచినంత సాయం చేయండి సార్ ప్లీజ్ సార్ అని దేవేందర్ రెడ్డి సార్ని అడిగితే మీరు స్నానాలు చక్కగా చేయడం మీకు కూడా ఎందుకురా అని ఎన్నోసార్లు మమ్మల్ని చాలా సార్లు ఆలోచన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా ఎవరు కూడా యువకులు చాలా ఆలోచిస్తున్నారు. మీరు ఈ విధంగా మీరు ముందుకు మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము కూడా మిమ్మల్ని ఓటుతో సమాధానం తెలియజేస్తాం. అదేవిధంగా అన్ని జిల్లాలకు బంజారా భవన్ శాంక్షన్ అయింది, వాళ్ళు నిర్మాణ పనులు కూడా ప్రారంభించుకున్నారు. కానీ మా గిరిజన జాతి